ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మా నేను వెళ్ళొస్తా. బాలా, ఇక ఉద్యోగానికి రానని స్కూల్ నుంచి వచ్చేటప్పుడే చెప్పేశరా? ఏమిటి నాన్న? ఇక ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదంటున్నాను. ఎందుకని? నేనెందుకు ఉద్యోగం వదిలేయాలి? ప్రైవేట్ స్కూల్ కాబట్టే నేను నిన్ను ఉద్యోగం చేయమన్నాను. ప్రైవేట్ స్కూల్ కాబట్టే ఉద్యోగం వదిలేసినా పెద్ద నష్టం ఉండదు. అందుకే నేనెందుకు ఈ ఉద్యోగం మానేయాలి నాన్న? వేణుగోపాల్కి నువ్వు నచ్చావట. ఇక జాతకాలు చూడాల్సిందే. అందువల్ల రేపటి నుంచి నువ్వు స్కూలుకు వెళ్ళకూడదనేది నా నిర్ణయం. పెళ్ళయిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళాలా వద్దనేది నీ భర్త నిర్ణయం. నాన్న, ప్రసాదం. ఆహా, వచ్చేసావా? ఇదిగోండి. అమ్మా, ఇప్పుడు వద్దులేమ్మా, స్నానం చేసి తీసుకుంటాను. ఏంటమ్మా ఇది? ఒక్కగాని ఒక కూతురికి 18th బర్త్డే, నాతో గుడికి కూడా రాలేదు. అదొదిలేయండి, స్నానం చేసి రెడీ అయ్యి ప్రసాదం తీసుకోవచ్చుగా. అమ్మాయి కోసం ఒక సూపర్ గిఫ్ట్ కొనిద్దాం అనిపించిందా? గిఫ్ట్ లేదని ఎవరన్నారు? నీకోసం మీ నాన్నగారు ఏం కొనిపెట్టారు తెలుసా? నిజంగానే నాన్న? మీ ఇద్దరి పిసినరితనం చూసి కనీసం ఒక బర్త్డే కేక్ అయినా కొనిస్తారా అనిపించింది. కేకు పాయసం నా తరపున, గిఫ్ట్ మీ నాన్నగారిది. ఇంతకీ ఏం గిఫ్ట్ నాన్న? పోయిన బర్త్డేకి ఇచ్చింది బెల్లోనికా కలర్ పెన్సిలే. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవా ఏంటి? 18 ఏళ్ళు వచ్చాయి కదా. అయితే దానికి తగినట్టు పెద్ద గిఫ్టే అవుతుంది. సస్పెన్స్ పెట్టకుండా ఏంటి చెప్పండి నానా? నాతోరా, చూపిస్తాను. పద. నీకు నచ్చిందమ్మా? ఏ ఇన్న పక్కట్లో తీసుకున్నారు నాన్న? ఇది సెకండ్ హ్యాండ్ బండేనమ్మా, కానీ మంచి బండి. మీరిద్దరు సరైన జంట. ఈశ్వరుడు సరిగ్గా కలిపారు. నాన్నకి తగిన అమ్మ. ఆగమ్మా, మీరిద్దరు నా కోసం చూసేది అంత సెకండ్ హ్యాండ్ గానే ఉంటుందా? అమ్మాయి కాల్ చేసింది. ఇంతసేపు మాట్లాడినప్పుడే నాకు అర్థమైపోయింది. బాల వేణుగోపాల జాతకాలు సెట్ అయ్యాయట.
పంతులకి 100 రూపాయలు ఇస్తే అన్ని జాతకాలు కలుస్తాయి. ఇది అలా కాదండి, 10లో 7 గుణాలున్నాయట. దీంట్లో ఏ గుణం ఉన్నట్టు నాకు కనిపించలేదు. బాలాకి వాడికి అసలు ఏవైనా సెట్ అయిందా? వాడు వీడు అని అనకండి. ఈ పెళ్ళైపోయిన తర్వాత వేణుగోపాల్ మీకు తమ్ముడవుతాడు. తమ్ముడా? నా అన్న వయసు ఉంటుంది. కాదు, మీ ఇంట్లో వాళ్ళకి అసలు ఏంటి సమస్య? తనకి వెంటనే ఒక పెళ్లి చేసి పంపించేయాలా? అసలు ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? వేణుగోపాల్ వాళ్ళ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ కదా. అతనికి మీకంటే జీతం ఎక్కువ. నువ్వు ఎంక్వైరీ చేసావా? ఏది ఎంక్వైరీ చేయకుండా నాన్న బాల పెళ్లి చేస్తారా? నా పెళ్లి చేసే ముందు కూడా మీ గురించి నాన్న 100 మంది దగ్గరైనా ఎంక్వైరీ చేసుంటారు. నిజంగానండి. ఆడపిల్లల పెళ్లి కదా, నాన్నకి జాగ్రత్త ఎక్కువ. ఆ విషయం నాకు కూడా తెలుసు. ఇప్పుడు ఈ పెళ్లి విషయం ఇంత దూరం వచ్చినాక కూడా నా దగ్గర మీ నాన్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏ, ఎవరికి తెలియకుండా రహస్యం పెళ్లి చేస్తున్నారా? అంతా కుదిరిన తర్వాత చెప్దాం అనుకోనుంటారు. అది చాలా. ఇలాగేనా? నేను మీ ఇంట్లో అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యాను. నా పనులు ఎన్నున్నా సరే అన్నీ పక్కన పెట్టి ఏ సమస్య వచ్చినా నేను అక్కడికి వెళ్ళి నుంచున్నానే. ఇక నుండి మూడో మనిషిలాగా వచ్చి నుంచోవాలనుకుంటే మీ ఇష్టం. మీరు కోపడకండి. నాన్న మిమ్మల్ని అడగకుండా ఏ విషయం నిర్ణయం తీసుకోరు. నా దగ్గర అడగటానికి ఏముంది? పెళ్ళి బాలాకి, ముందు వెళ్ళి అడగాల్సింది తన్ని. తన నిర్ణయం ఏముంది? వేణుగోపాల్ చాలా మంచి మనిషి, ఉద్యోగం కూడా ఉంది, అతనికి సొంత ఇల్లు కూడా ఉంది. తనకి సంబంధించినంత వరకు ఇదొక మంచి సంబంధమే. జయ, తను నీ సొంత చెల్లే కదా, తనకి ఈ పెళ్లి ఇష్టమా అని ఎవరైనా అడిగారు? అసలు చూడటానికైనా బాగుండాలి కదే. చూడటానికి సుమారుగా ఉన్న వాళ్ళకి మనసు చాలా బాగుంటుందండి. పెళ్ళైన తర్వాత తనకి వేణుగోపాల్ ఖచ్చితంగా నచ్చుతాడు. మనమేమీ అంతగా ఆలోచించొద్దు. పదండి, పెళ్లి పడుకుందాం. నేను తమ్ముడికి కాల్ చేశాను. శ్వేత ఇంకొక వారం ఇక్కడే ఉంటుందని చెప్పాను. తర్వాత వాడు నవ్వుతూ ఏమన్నాడంటే, తనని 1 వారం పాటు అక్కడే ఉంచుకోగలిగితే నేనే మీకు మంచి బహుమానం ఇస్తానన్నాడు. ఎక్కడా ఒకచోట తిన్నగా ఉండదు కదా. అది నీ తమ్ముడు కూతురే కదా, అతను ఎప్పుడైనా నిలకడగా ఉన్నాడా? వాడు అంతగా కష్టపడుతున్నది ఊరికేనా ఏంటి? 2వ రెసార్ట్ పనులు కూడా అయిపోతున్నాయి తెలుసు కదా. గవర్నమెంట్ క్లియరెన్స్ అంతా దొరికిందన్నాడు. 1000 పగులు కష్టపడి సంపాదించేది ఎవరి కోసమే? వాడికి ఉన్నది ఈ అమ్మాయి మాత్రమే. తనని కూడా ఎవరికన్నా ఇచ్చి వాడు పెళ్లి చేసి పెట్టాలి కదా. ఇలా చూడండి, తననెందుకు వేరే ఎవరికో ఇచ్చి పెళ్లి చేయాలి? మన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామండి. వాడు 2 రిసార్ట్లు కట్టేయంగానే బియ్యంకులైపోదామా? సర్లేండి, నేనేమి డబ్బు చూసి పడిపోయేదాన్ని కాదు. వాడు కట్టబోతున్న 2 రిసార్ట్స్లో మనకేంటి లాభం? ఎప్పుడైనా 2-3 రోజులు వెళ్ళి ఉండొచ్చు, అంతేనా? అది ఇప్పుడు సూరజ్దైతేనే తమ్ముడిదైతేనే ఏదైనా ఒకటేగా. 3వ మనిషి అయితే లెక్కలు పత్రాలంటూ కావాలి. అదే మా తమ్ముడైతే అలా మాట్లాడాల్సిన అవసరం లేదుగా. నేనేంటే సూరజ్కి వెలకట్టి అమ్మబోతున్నానా? మనతో ఉన్నోళ్ళైతే పెద్దగా ఏమీ చెప్పక్కర్లేదు, అది సరిపోతుంది. అందరికీ ఇష్టమైతే మనం త్వరలోనే సంబంధం మాట్లాడదాం. లోకులు అనుకునేదాకా మనం ఎందుకు వెయిట్ చేయాలి? ముందు వాళ్ళిద్దరికీ నచ్చనివ్వండి, తర్వాత మిగతావన్నీ మాట్లాడుకుందాం. చాలే, ఇంకా నచ్చటానికేముంది? బాలా, నీ జాబ్ రిజైన్ చేయమని మీ నాన్న చెప్పారు కదా. చెప్పారు, కానీ నేను చేయలేదు. నెల రోజులు లీవ్ కావాలని చెప్పాను. వేణుగోపాల్ అన్నయ్య, సతీష్ గోపాల్ వాళ్ళ మావయ్య వస్తున్నారు. వాళ్ళు రావడానికి కారణం తేదీ నిర్ణయించడానికే వస్తున్నారు.
త్వరలోనే ముహూర్తం ఏదైనా కుదరాలని నాన్న కూడా అంటున్నారు. మీరు నా పెళ్లి గురించే కదా మాట్లాడుతున్నారు. అతను నాకు నచ్చాడా అని మీరు ఒక్క మాటైనా నన్ను అడిగారా? ఏమంటున్నావు? నీకు నచ్చలేదా? వేణుకి ఏంటి తక్కువ? మంచి ఉద్యోగం, సొంత ఇల్లు, చూడ్డానికి బాగున్నాడు. నాన్న విచారించినప్పుడు బంధువులంతా మంచోడని చెప్పారట. విషయం చెప్పినప్పుడు హరి కూడా ఇదే మాట అన్నాడు. మనకి కావాల్సిన తూకానికి వచ్చేస్తే మేకని ఇంకెవరు ఇంట్లో ఉంచుకోరుగా. ఆడవాళ్ళని కూడా మేకలాగా అలా అమ్మాల్సిందేనా? నీ అదృష్టం వల్లే ఈ సంబంధం కుదిరిందని నువ్వు తెలుసుకో బాలా. నువ్వు దాన్ని చెడగొట్టకుండా ఉంటే చాలు. మీ నిర్ణయానికి తగినట్టుగా నేనుండాలి, అంతేగా. నా పెళ్లి కూడా ఈ విధంగానే జరిగింది. పెళ్లికి ముందు ఒకే ఒక్కసారే మీ నాన్నగారిని నేరుగా చూశాను. ఇంట్లో వాళ్లే నిర్ణయం తీసుకున్నారు. మనమేమైనా 30 సంవత్సరాలు ముందు జీవిస్తున్నావా అమ్మా? కాలం మారింది. స్త్రీలందరూ ఒక అడుగు ముందంజ వేశారని నాకు తెలుసు. కానీ ఇప్పుడు కూడా మిడిల్ క్లాస్ ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్ళు ఈ విధంగానే జరుగుతాయి బాలా. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు 100లో 5ో 10ో ఉంటాయి. అది కూడా దాన్ని మంచి విషయమని ఊళ్ళో వాళ్ళు అంగీకరించలేదు. ప్రేమించేది పెద్ద పాపంగా ఎవరు చూడట్లేదే. ఇలా చూడు, నీతో వాదించడానికి ఈ విషయం చెప్పట్లేదు. ఇక ఎలాంటి ప్రశ్నలకి సమాధానం లేకుండా ఈ రోజు నిర్ణయం తీసుకుంటారు. ఇక నీ అభిప్రాయాలు ఏమీ ఉండకూడదు. ఏం జరిగినా మౌనంగానే ఉండాలి, అంతే కదమ్మా? నువ్వు ఊరికే భయపడుతున్నావు. వేణుగోపాల్తో నీ జీవితం నీకు చాలా సంతోషంగా ఉంటుంది. మీ జీవితమే నేను జీవించబోతున్నాను. సూర్యకాంతి, స్వతంత్ర గాలి, తెల్లటి మబ్బులు, ఇంద్రధనుస్సు ఉన్న ఆకాశంలోనే కదా మీరు ఎగిరేది. ఇప్పుడు ఈ గూటిలో మీకంటే అందంగా ఉండేది నా జీవితం. ఇప్పుడు అదంతా పోయి మొత్తం చీకటితో నిండిపోయింది. ఇంకెప్పుడు నాకు స్వతంత్రం అనేదే ఉండదు. ఆకాశాన్ని చూడలేక మీలాగానే నేను ఉండాలి. ఎవరు? నా పేరు సుమేష్. ఎందుకొచ్చారు? నేను శశీంద్రం గారిని ఒకసారి కలవాలి. ఓ నానా? అంటే శశి అన్నది నేను ఒక స్కూటర్ అమ్మాను. ఓ మీరేనా ఇంటికి ఆ పాపం చేసింది? నా మీద నాన్న మీద అలా ఏం కోపం ఉంది? నా అదృష్టం కొంది చూసే వాళ్ళు కొట్టుకుండా వదిలేస్తున్నారు. అయితే పాపే ఆ బండి నడిపిందన్నమాట. పాప కాదు, స్కూటీ పోనిచ్చే వయసు వచ్చింది నాకు. యాక్సిడెంట్ అయింది మీ బండి ప్రాబ్లం వల్ల. సుమేష్, నువ్వు ఇక్కడేం చేస్తున్నా? నేను చిన్న బండి కదా, నేను యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఎప్పుడు? మీ నాన్నతో ఏం చెప్పలేదా? చెప్పే అంతగా ఏం లేదు. నా చేతులు కొంచెం గీసుకున్నాయి అంతే. అతనికేం కాలేదు. కానీ అతను కేసు వేశాడు. కేసా? అసలు నువ్వేం మాట్లాడుతున్నా? నానా నేను చెప్తాను. నేను వచ్చే దారిలో లైట్ గా ఒక అతన్ని గుద్దింది. అతనికేం కాలేదు నానా. కూల్ గా లేచి వెళ్ళింది నేనే చూశాను. బండి ఆర్సీ బుక్ మొత్తం నా పేరులోనే కదన్నా ఉన్నాయి. ఎస్ఐ గారు పొద్దున్నే స్టేషన్కి పిలిచారు. దెబ్బ తగిలిన అతనికి పరిహారం చెల్లించాలన్నారు. ఇదంతా నిజమేనా? కొంచెంగా పరిహారం చెల్లిస్తే చాలు నాన్నా. కొత్త స్కూటర్ కొనుంటే ఇలాంటి అసలు జరిగేదా? అంత పిసినారితనం మీకు. నువ్వు వెళ్ళు. సాయంత్రం ఆఫీస్కి వచ్చాయి.
నేనేదో ఒకటి చూసి చేస్తానులే. సరే అన్న. నమస్కారం. ఇతను వేణుగోపాల్ అన్నయ్య, సతీష్ గోపాల్. నమస్కారం. సతీష్, నీకు ఈయనెవరు తెలుసా? అర్థమవుతుంది. బాలా వాళ్ళ నాన్న జయచంద్ర గారే కదా? సతీష్ ఒక బిల్డింగ్ కాంట్రాక్టర్. అరే, అంత పెద్ద కాంట్రాక్టర్ నేను కాదు. ఎప్పుడైనా ఏదైనా ఇల్లు కట్టిస్తూ ఉంటాను. వేణుగోపాల్కి ఇక్కడికి వచ్చే టైం లేకపోవడం వల్ల ఊళ్ళో పనులన్నీ ఇతను చూసుకుంటున్నాడు. రండి. రండి, లోపలికి రండి. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి చాలా దూరం ఉందనుకుంటా. లేదు లేదు, మొదటిసారి వచ్చావుగా, అందుకే అలా అనిపిస్తుంది. వేణుగోపాల్ అమ్మా నాన్నలు కూడా వస్తారని ఎదురు చూసాం. మీరు సతీష్ వెళ్ళి అన్ని పనులు నిర్ణయించుకుని రండి అని వేణు చెప్పాడు. బాలా ఎక్కడుంది? స్కూల్కి వెళ్ళింది. ఈ రోజు అక్కడ ఏదో ప్రోగ్రాం ఉంది. పర్వాలేదు. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకుని మాట్లాడుకున్నారు కదా, మిగతా విషయాలు మనం మాట్లాడి డిసైడ్ చేసుకుందాం. మేం ముగ్గురు అన్నదమ్ములం. ఆస్తి పంపకాలంతా అయిపోయాయి. ఇప్పుడున్న ఇల్లు వేణు పేరు మీదే ఉంది. పెళ్ళైపోయిందనుకోండి, మాక్సిమం 1 సంవత్సరం. ఆ తర్వాత నేను వేరే ఇంటికి వెళ్ళిపోతాను. వీళ్ళ ప్లేస్లో ఇంటి పనులు జరుగుతున్నాయి. ఇక మూడో తమ్ముడు, వాడి కాళ్ళ మీద వాడు నిలబడి బాగానే సంపాదిస్తున్నాడు. మా ఇంట్లో ఆడపిల్లలు ఎవరూ లేరు కాబట్టి అక్కడికి రాబోయే అమ్మాయికి ఏ ప్రాబ్లం ఉండదు. వేణుగోపాల్ సెలవుల్లో ప్రతిసారి ఊరికి వచ్చినప్పుడు వాడికి సంబంధాలు ఖచ్చితంగా చూస్తూ ఉంటాం. ఇంతవరకు వాడి మనసుకు ఎవ్వరూ నచ్చలేదు. మొదటిసారిగా మీ అమ్మాయి నచ్చిందే అన్నాడు. మరి బాలసుధాకు కూడా తను నచ్చాడు కదా? దీంట్లో నచ్చకపోవడానికి ఏముంది? ఇది ఆ అమ్మాయికి దొరికిన అద్భుతమైన సంబంధం. ఇంకో విషయం కూడా ఓపెన్గా చెప్పేస్తాను. మా బంధువులందరికీ కూడా వేణుగోపాల్ అంటే చాలా అభిమానం. వీడింట్లో కూడా వాడు చెప్పిందే నిర్ణయం. సతీష్ని తక్కువ చేయడం కాదు, వేణు సపోర్ట్తోనే ఇప్పుడు ఇతను కూడా కాంట్రాక్టర్గా మారాడు. తను చూడడానికి ఎలా ఉన్నా సరే ఇష్టమైన వాళ్ళ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాడు. బాలసుధాని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడనేది నా నమ్మకం. సతీష్, ఇంతకంటే ఏమీ చెప్పకు. అబ్బాయి డిమాండ్ని పెంచడం కోసం మనం ఇవన్నీ చెబుతున్నాం అనుకుంటారు. అదేం లేదు. వేణుని నేను ఒక్కసారి చూశాను. వేణుగోపాల్ గురించి మీకే కదా బాగా తెలుసు. ఏది జరిగినా మన మంచిగా అని అంటూ ఉంటారు కదా, కానీ వేణు విషయంలో అది చాలా మంచిది. తాగడానికి కాఫీ, టీ ఏం తీసుకురామంటారు? అంతకంటే ముందు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుని నిర్ణయించుకుంటే బాగుంటుంది కదా, ఏమంటావు? అవన్నీ ఈ రోజే నిర్ణయించాలని వేణు నన్ను ఇక్కడికి పంపించాడు. మాట్లాడదాం. మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి. మిగతా విషయాలు అంటే అందులో ముఖ్యంగా కట్నమే కదా, దాని గురించి మీరే చెప్పండి. ఇలా నష్టపోయి పెళ్లి చేసుకునే పరిస్థితి ఈ రమేష్ నాయుడికి లేదు. వాడు నాకు ఒకే కొడుకు. కనీసం 10 లక్షలైనా తీసుకొని వాడి పెళ్లి చేయటం నాకు తెలుసు. నానా ప్లీజ్. రై, ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పి పట్టుబట్టకు. ఒట్టి చేతులతో మీ అమ్మాయిని తీసుకువెళ్ళవలసిన పరిస్థితి వచ్చినా మీరు చెప్పిన బిచ్చం డబ్బులున్నాయే, అవి నేను తీసుకువెళ్ళను. నేను డబ్బు కోసం ఆశపడేవాడే కాదు, కానీ కొన్ని విషయాల్లో ఏది ఎలా జరగాలో అది అలా జరగాల్సిన అవసరం ఉంది. రై, పెళ్లి జీవితం నీకు బాగుండాలి అనుకుంటే 2 కుటుంబాలు దాదాపుగా ఒకే ఆర్థిక పరిస్థితిలోనైనా ఉండి తీరాలరా. ఈ పెళ్లి విషయాన్ని ఇంతటితో మనం ఆపేద్దాం. ఓ 1,00,000 రూపాయలు, 25 సవర్ల నగలు నేనిస్తాను.
మీరు మీ అమ్మాయికి ఇవ్వబోయేది చెప్పారు. అది తక్కువని నేను అనడం లేదు, కానీ వేణుగోపాల్ ఉద్యోగం ఆస్తిని బట్టి చూస్తే ఇది కొంచెం తక్కువే. నా పరిస్థితి మీకు అర్థం కావడం లేదు. నా ఒక్కడి నిర్ణయం వల్లే ఈ పెళ్లి నిశ్చయమైంది. వేణుగోపాల్ ఏమిట్రా అంటే బాధ్యతంతా నాకు అప్పచెప్పి వాడు అక్కడ కూర్చున్నాడు. అమ్మాయి గురించి విచారించకుండానే నాకు అమ్మాయిని చూస్తున్నారా మావయ్య అని నన్ను అడిగితే నేను ఏం సమాధానం చెప్పను? నేను చెప్పేది కూడా కొంచెం వినండి. నేను ఇంకేమీ వినదలుచుకోవడం లేదు. సూరజ్కి బాలాకి మధ్య ఏదైనా సంబంధం ఉందా? ఉంది. ఉందా అంటే ఈ పేరు లేని ఉత్తరంలో ఉన్నదంతా కూడా నిజమేనా?